వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు ఉమ్మడి గుంటూరు జిల్లా డాక్టర్లు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరం అయ్యారంటూ వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారని, ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్ఓసీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యతనిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమిషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తెచ్చారన్నారు వైఎస్ జగన్. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించామని, మరిన్ని వ్యాధులు చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సాయం అందించామన్నారు ఆయన. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టామన్నారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామని, కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టామని జగన్ తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, కానీ చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేయటం బాధాకరమన్నారు. బాధితులకు అండగా నిలుద్దామని డాక్టర్లకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్.